number 22503 Kanyakumari, Dibrugarh Vivek Express from Kanyakumari to Dibrugarh. సో ఇవాళ మనమైతే ఇండియాలోనే లాంగెస్ట్ తిరిగే ట్రైన్ కానీ చూసుకుంటే మన వివేక్ ఎక్స్ప్రెస్. ఆ వివేక్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మనమైతే కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు మనమైతే ఫుల్గా అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇండియాస్ లాంగెస్ట్ ట్రైన్లో మనమైతే కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ దాకా మనమైతే ఎండ్ టు ఎండ్ జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రైన్లో మనమైతే ఎన్ని డేస్ ట్రావెల్ చేయబోతున్నాము అంటే దాదాపు 4 days 3 nights అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాము కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. అందరికీ హాయ్ అండి. ఈ రోజు మనమైతే కన్యాకుమారి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. ఇవాళ జర్నీ ఉండబోయేది మనకు తమిళనాడులోని కన్యాకుమారి రైల్వే స్టేషన్ నుంచి అలాగే అస్సాంలోని దిబ్రూగఢ్ వరకు మనమైతే ఫుల్గా అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది ఏ కోచ్లో ట్రావెల్ చేస్తాం మీరు అలాగే తమిళ చూసే ఉంటారు. ఎస్, ఈసారి మనమైతే జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. దాదాపు 75 గంటలు మనమైతే జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము ఈ వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే డైలీ అయితే ఉంటుంది. ఒకప్పుడు కానీ చూసుకుంటే వీక్లీ 5 days నడిచేది. ఆ తర్వాత ఇప్పుడు డైలీ రేస్ చేసినారు. ఆ తర్వాత ఈ ట్రైన్కి కొన్ని మార్పులు కూడా చేసినారు. అంతకుముందు చూసుకుంటే 12 స్లీపర్ కోచ్లు అయితే నడుస్తూ ఉండింది. ఇప్పుడు కానీ చూసుకుంటే 7 స్లీపర్ కోచ్లు మాత్రమే అయితే ఉంది. సో చూద్దాం ఎండ్ టు ఎండ్ జనరల్ అయితే మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ఫుల్గా. జనరల్ కోచ్లో 75 గంటలు అంటే పెద్ద సాహసం అని చెప్పాలి. కాకపోతే ఈ వీడియో నేనైతే పాటలుగా అయితే పెడతాను అనుకుంటున్నాను. సో ఫస్ట్ పార్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ నుంచి విజయవాడ, ఆ తర్వాత విజయవాడ నుంచి దనుకుని, ఆ తర్వాత దనుకుని నుంచి దిబ్రూగఢ్ వరకు వరుసగా 3 పాటలు అయితే పెడదాం అనుకుంటున్నాను. సో మీరైతే కంపల్సరీ సపోర్ట్ చేయండి. జర్నీ అయితే మాత్రం 75 గంటలు నాన్ స్టాప్ అయితే ఉంటుంది. అది దిగిపోవడం మళ్ళీ అక్కడ మాత్రం జరగదు. సో డైరెక్ట్గా కన్యాకుమారి ఎక్కుతాం, దిబ్రూగఢ్లో దిగేదే ఎక్కడం. అది కూడా తెలుగులో కూడా ఫస్ట్ టైం జనరల్ కోచ్లో ట్రావెల్ చేయడము. సో కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు సో ఫుల్గా ట్రావెల్ చేయబోతున్నాను. సో మీరైతే చూస్తున్నారు, కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్లో కూడా మనమైతే సెకండ్ డేస్లో ట్రావెల్ చేద్దాం అనుకుని నేనైతే ఫిక్స్ అయ్యాను. లాస్ట్ మూమెంట్లో నేనైతే ప్లాన్ అయితే చేంజ్ చేసుకున్నాను. నేనైతే ట్రైన్ అయితే జనరల్ చేసినాము. సో ఇది కూడా జనరల్లో చేద్దాము. అన్ని ట్రైన్లు ఏసీలో చేస్తే ఏం బాగుంటుంది. సో అందుకే నేనైతే దీనికి జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. సో అవి చేసి మళ్ళీ నేను ఒక 5 నెలల దాకా అయితే బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు జనరల్కి ఎక్కాలంటే నాకే భయంగా అయితే ఉంది అది. సో చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. సో నేను కూడా చాలా ఎక్సైటింగ్గా అయితే లేదు, ఎలా కష్టపడతాను మీరే చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా ఫాలో చేసుకోండి. సో పదండి మనైతే మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు టైం కానీ చూసుకుంటే 3:28 అవుతుంది. సో డేట్ కానీ చూసుకుంటే February 18 అలాగే 2026. సో ఈరోజు బుధవారం. సో ఈరోజు మన ట్రైన్ ఎక్కినామంటే ఈరోజు ఈవినింగ్ 5:25 అయితే స్టార్ట్ అవుతుంది కన్యాకుమారిలో. అలాగే దిబ్రూగఢ్ కానీ చూసుకుంటే శనివారం నైట్ 9 గంటలకు అయితే వెళ్తుంది. సో మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. కన్యాకుమారి రైల్వే స్టేషన్ బయటగా చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. ఇక్కడ రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడంతా పెద్దగా అయితే కిందకైతే అండర్ గ్రౌండ్ లోడ్ వేసినారు. కొంచెం బాగానే అయితే కట్టబోతారు. కన్యాకుమారి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ కానీ మొత్తం అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడతో ట్రాక్స్ అయితే ఎండ్ అయిపోతుంది. ట్రావెల్ చేయబడిన ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 22503 కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ రైల్వే వివేక్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో మొత్తం. ఇప్పుడైతే మనైతే ప్లాట్ఫామ్ 2లో అయితే ఉన్నాము. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4కి అయితే వస్తుంది. ఖాళీగానే ఉంది అక్కడ క్రౌడ్ ఉండి కొద్దిగా ఫుల్గా ఉన్నారు. మనైతే అక్కడికి వెళ్ళిపోదాం ప్లాట్ఫామ్ 4కి. ఇప్పుడే రేక్ అయితే వస్తుంది. వివేక్ ఎక్స్ప్రెస్ కోసం కూడా చూడండి, క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మనైతే జనరల్ ట్రావెల్ చేస్తున్నాం కదా, ఫ్రంట్గా వెళ్ళిపోవాలి. టికెట్ వచ్చేసి నేను యూటీఎస్లో అయితే కొట్టాను. నాకు 870 రూపాయలు అయితే పడింది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు. సో దీంతో చాలామంది గౌహతి వరకు ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఈ క్రౌడ్ చూసుకుంటే గౌహతి వరకు ట్రావెల్ చేస్తారు అనుకుంటాను. వాళ్ళ ఫేస్ చూస్తాను నాకు అర్థమైపోయింది. Train number 22503 Kanyakumari, Dibrugarh Vivek Express from Kanyakumari to Dibrugarh via Pavagadh will leave from platform number 4. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4కి అయితే వస్తుంది. నేనైతే నాగర్కోయిల్ అయితే చూసాను వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని. సో చూస్తే వెనకాల ఏసీ కోచ్లు అయితే, అంటే నేనైతే ఫ్రంట్కి వెళ్తున్నాను. బ్యాక్ సైడ్ కలుసుకుంటే ఏసీ కోచ్ పక్కనే 2 జనరల్ అయితే ఉంది. నాకైతే అదే బెటర్ అనుకుని నేనైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే గుట్కా వ్యాసులు దీంతో ఫుల్గా ఉంటుంది. స్లీపర్ వెనకాల ఎక్కినాం అనుకో, మనం వీడియో తీసేప్పుడు బయట తింటున్నాం అనుకో, గుట్కా అంతా ఫుల్గా పడుతుంది. సో అంత లాంగ్ వెళ్తున్నాం కాబట్టి నేనైతే ఏసీ కోచ్లు వెనకాల ఉండేది అంత జనరల్ అయితే ఎక్కుతున్నాను. సో దానికి కూడా ముందరైతే క్రౌడ్ ఫుల్గా వెళ్తున్నారు. సో ముందర క్రౌడ్ చూసుకుంటే వాళ్ళే. సో దీంతో ఎవరైనా లాంగ్ జర్నీ, మనంతా లాంగ్ జర్నీ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి ఈరోజు. సో అడతాను, ఎవరైనా దిబ్రూగఢ్ దాకా ట్రావెల్ చేస్తారని అడతాను. మ్యాక్సిమం ఎవరు ఉంటారు. ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే ఇప్పుడైతే వస్తుంది. ఈ ట్రైన్కి 2 చోట్ల అయితే ప్రైమరీ మెయింటెనెన్స్ జరుగుతుంది. ఫస్ట్ కానీ చూసుకుంటే దిబ్రూగఢ్ ఈ ట్రైన్ ఆపరేట్ చేశారు కదా, NFR అయితే ఆపరేట్ చేస్తున్నారు, నార్త్ ఫ్రంటియర్ రైల్వే జోన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఈ ట్రైన్కి రేక్స్ కానీ చూసుకుంటే మొత్తం 8 రేకులు అయితే ఉంటుంది. అలాగే సెకండరీ మెయింటెనెన్స్ కానీ చూసుకుంటే నాగర్కోయిల్ జరుగుతుంది. అక్కడ మెయింటైన్ చేసుకుని ఇప్పుడైతే వస్తుంది కన్యాకుమారికి. సో ట్రైన్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇంత ముందుగా చూసుకుంటే నాగర్కోయిల్ కూడా ఈ ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో ఈ మధ్యనే నాగర్కోయిల్కి అయితే స్టాప్ అయితే ఇచ్చారు. మన ట్రైన్ అయితే వస్తుంది వివేక్.
చూద్దాం, దాని క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే వెళ్తున్నారు. వీళ్ళంతా జనరల్ కోసమే, వెనకాల వస్తున్నారు క్రౌడ్. సో ట్రైన్ వస్తుంది, రన్నింగ్లోనే కొంతమంది అయితే ఎక్కేస్తున్నారు. ఈరోజు పుల్ చేసి లోకపడి కలుసుకుంటే WP7 లోకపడి పుల్ చేస్తుంది. లోకో నెంబర్ కలుసుకుంటే 37864. ఈ రోడ్ సంబంధించిన లోకో అయితే మనకైతే పుల్ చేయబోతుంది. ముందరకెళ్ళి కప్లింగ్ తీసి మళ్ళీ ఈ పక్కకి అయితే వస్తుంది లోకో. ఊరి మనమైతే ఫ్రంట్కి అయితే వెళ్దాము. స్లీపర్ వెనకాల ఎక్కాల్సిన పని, ఎందుకంటే నేను అక్కడ చూసిన కోచ్ వేరే అయితే ఉండింది, ఇక్కడ వేరే కోచ్ అయితే వచ్చింది. అబ్బా, స్లీపర్ వస్తా అంటే కంపు అయితే మాత్రం మామూలుగా లేదు. వెనకాల జనరల్గా చూసుకుంటే మొత్తం 3 అయితే ఉంది. ఈ పక్క ఏసీ పక్కన చూసుకుంటే ఒకే ఒకటి అయితే ఉంది. రోడ్డు కూడా కొంచెం ఫుల్గా అయితే ఎక్కుతున్నారు అక్కడ. మనమైతే ఎక్కడైతే తీసుకున్నాము, నా లక్ బాగుంది. చూడండి, ఎవడో పైన టేప్ వేసి అతికిచ్చేసాడు లైట్లు రానియకుండా. సో చూద్దాం, ఇక్కడైతే ప్లగ్ పాయింట్ అయితే ఉంది. అలాగే విండోస్ కూడా చాలా బాగా ఫుల్గా అయితే ఓపెన్ అవుతుంది. సో దానివల్ల ఇక్కడైతే తీసుకున్నాను నేను. మ్యాక్సిమం 4 రోజులు జర్నీ కదా, మన పైకి వెళ్ళి పనుకోవడం అయితే ఉండాలి. అప్పుడప్పుడు వెళ్ళి వీడియో కూడా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఈ పక్కన చూసుకుంటే ఇదొక ఎమర్జెన్సీ ఎగ్జిట్ బాగుంటుంది. ఇక్కడ వీడియో తీసుకుంటే కొంచెం బాగుంటుంది. సో దానివల్ల ఫుల్ క్రౌడ్ ఎక్కినా కానీ మనం ఇక్కడి నుంచి వీడియో తీసుకోవచ్చు. చాలా ఫుల్గా ఎక్కుతారు. క్రౌడ్ మాత్రం చూసుకుంటే మ్యాక్సిమం ఎంత ఖాళీగా అయితే బాగుంది. ఈ ట్రైన్ని ఎక్కి చాలా ఫుల్గా అయితే ఉంటారు, రచ్చరచ్చగా ఉంటుంది కోచ్ మొత్తం. సో అంతా చూసుకుందాం మనం. మన పక్కన చూసుకుంటే జనరల్ క్యారవాన్ అయితే ఉంది. సో ఇంకేం చేయలేము. మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వచ్చేటప్పుడు 22504. అదే కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ చూసుకుంటే 22503. మొత్తం 3 జనరల్ కోచ్లు అయితే ఉంది. సో నాకు ఎందుకో మనం పట్టిన ప్లేస్ కొంచెం బాగుంది. ఇక్కడ పైన కూడా ఛార్జింగ్ పెట్టుకునే దానికైతే లేదు. ఒక్కొక్క కోచ్ ఒక్కొక్క రకంగా అయితే ఉంది. మనమైతే వాష్రూమ్ బాగా చూసుకుందాము. కన్యాకుమారి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం నీట్గానే ఉంది. బాగా నీట్గానే క్లీన్ చేసి అయితే పెట్టినారు. ఈ పక్క లోపల ఎవరు ఉన్నారు, అప్పుడే తురినారు. ఈ పక్క బస్ స్టాండ్ స్టైల్లో ఇది కూడా మొత్తం అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే పెద్ద మిర్రర్ అయితే ఉంది. అలాగే వాటర్ కూడా అయితే వస్తుంది. కొంచెం లోడ్ అవుతుంది, వస్తుంది వాటర్ అయితే. ఒకరికి చూసింది వేరే రేక్ అనుకుంటా. సో అది రేపు వస్తుంది అనుకుంటా. అది చూసుకుంటే వెనకాల జనరల్, దాని వెనకాల చూసుకుంటే ఏసీ కోచ్లు అయితే ఉంది. సో దానివల్ల ప్లాన్ వేస్తే ఇక్కడ రివర్స్ అయింది. ఒక కోచ్ కాంపోజిషన్ కలుసుకుంటే దీంతో వచ్చేసి జనరల్ క్యారవాన్ అయితే ఒకటైతే ఉంటుంది. అలాగే SLRT కోచ్ కలుసుకుంటే ఒకటైతే ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ కలుసుకుంటే మొత్తం 6 కోచ్లు అయితే ఉంటుంది. స్లీపర్ కానీ చూసుకుంటే మొత్తం 7 కోచ్లు, ఒక ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది. సెకండ్ ఏసీ కానీ చూసుకుంటే 2 అయితే ఉంటుంది. జనరల్ కానీ చూసుకుంటే 4 అయితే ఉంటుంది. ముందర 3 అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే ఏసీ కోచ్ కలుసుకుంటే ఒకటైతే ఉంది. మొత్తం కోచెస్ కలుసుకుంటే దాదాపు 22 కోచ్లతో అయితే నడుస్తుంది ఈ వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆ క్రౌడ్ చూసి ఇంకా జనరల్ కోసం చాలా ఫుల్ క్రౌడ్ ఉంది అనుకున్నాను, కానీ బ్యాక్ సైడ్ స్లీపర్లో కూడా చాలా ఫుల్ అవుతున్నారు. అలాగే జనరల్ కలుసుకుంటే ఖాళీగా ఉంది. స్లీపర్ కోసం కొంచెం ఫుల్గా తెక్కుతున్నారు ఇక్కడ కన్యాకుమారిలో. లోగో కూడా కప్లింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడే కప్లింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ముందుకైతే వెళ్దాము. వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రయాణించ దూరంగా చూసుకుంటే దాదాపు 4160 కిలోమీటర్ల ట్రావెల్ చేస్తుంది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు. ఈ ట్రైన్లో జర్నీ విషయం చెప్పంటే దాదాపు 75 గంటల 35 నిమిషాలు అయితే పడుతుంది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు. కన్యాకుమారి దిబ్రూగఢ్ మధ్యలో స్టాప్లోకి చెప్పాలంటే దాదాపు 57 రొటేషన్లు అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే స్వామి వివేకానంద గారు 150వ జయంతి సందర్భంగా మనకైతే వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో వాటిలో వివేక్ ఎక్స్ప్రెస్ చూసుకుంటే మొత్తం 3 అయితే ఉంటుంది. సో ఫస్ట్ చూసుకుంటే కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్, ఒక వివేక్ ఎక్స్ప్రెస్ చూసుకుంటే ఓకా నుంచి తూటుకొల్లి వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అది వివేక్ ఎక్స్ప్రెస్లో సెకండ్ లాంగెస్ట్ ట్రైన్. అలాగే ఇంకో వివేక్ ఎక్స్ప్రెస్ చూసుకుంటే అది సాంత్రాగచ్చ నుంచి మ్యాంగ్లూరుకి వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్. తిరుపతి మీదుగా వెళ్ళే వివేక్ చూసుకుంటే మొత్తం 2 అయితే ఉంటుంది. సాంత్రాగఢ్ నుంచి మ్యాంగ్లూరు వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తిరుపతికి అయితే వస్తుంది. అలాగే కన్యాకుమారి నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ చూసుకుంటే రేణిగుంట జంక్షన్కి అయితే వస్తుంది, తిరుపతికి అయితే రాదు. ఇది ఇవాళ మనల్ని పుల్ చేసే లోకోమోటివ్ చూసుకుంటే ఈ రోడ్ సంబంధించిన WP7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. SR సంబంధించిన లోకో ఇది. ఈ లోకో విశాఖపట్నం జంక్షన్ దాకా అయితే పుల్ చేస్తుంది. విశాఖపట్నం జంక్షన్లో మనకు లోకో రివర్సల్ అయితే ఉంటుంది. ఉజయ్గా उजय लमडिंग। तुम किधर जाएगा? मैं डिब्रूगढ़ जाएगा।
ఎన్ని స్టేట్ల మీదకి అయితే ట్రావెల్ చేస్తుంది తెలుసా? దాదాపు 9 స్టేట్ల మీదకి అయితే ట్రావెల్ చేస్తుంది కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే. దీంతో లాంగ్ ఎక్కువ తిరిగేది కానీ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది కొద్దిగా లాంగ్ ఎక్కువ అయితే ట్రావెల్ అయితే చేస్తుంది ఈ వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్. వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎన్ని స్టేట్ల మీదకి అయితే ట్రావెల్ చేస్తుంది తెలుసా? సో ఫస్ట్ చూసుకుంటే ఈ ట్రైన్ తమిళనాడులో అయితే స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత కేరళకి అయితే ఎంటర్ అవుతుంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఒడిస్సా, ఆ తర్వాత జార్ఖండ్, బీహార్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత నాగాలాండ్, అస్సాంకి అయితే వెళ్తుంది. లాస్ట్గా చూసుకుంటే దిబ్రూగఢ్ వచ్చేసి అస్సాంలో అయితే ఉంటుంది, అక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే 22503. సో ఈ ట్రైన్ కన్యాకుమారిలో ఈవినింగ్ 5:25కి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నాగర్కోయిల్, తిరువనంతపురం, ఆ తర్వాత కొల్లం, చెంగన్నూరు, అలాగే కొట్టాయం, ఎర్నాకుళం, అలువా, త్రిశూలు, అలాగే పాలకాడు జంక్షన్, అలాగే కోయంబత్తూర్ జంక్షన్, తిరుపూర్, ఈరోడ్, సేలం, ఆ తర్వాత కాట్పాడి జంక్షన్, ఆ తర్వాత రేణిగుంట తర్వాత నెల్లూరు తర్వాత ఒంగోలు తర్వాత విజయవాడ. ఫస్ట్ పార్ట్ వచ్చేసి విజయవాడ దాకా అయితే ఉంటుంది. విజయవాడ నుంచి చూసుకుంటే ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, అలాగే బరంపూర్, అలాగే కుర్ద రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్పూర్ జంక్షన్, ఆ తర్వాత ధనుకుని. సో సెకండ్ పార్ట్ ధనుకుని దాకా అయితే పెడదాం అనుకుంటాను నేను. ఆ తర్వాత ధనుకుని నుంచి బయలుదేరిన తర్వాత రాంపూర్ హాల్ట్, మాల్దా టౌన్, కిషన్గంజ్, న్యూ జల్పాయిగురి, అలాగే జల్పాయిగురి రోడ్డు, అలాగే నూకోచ్ బీహారు, అలాగే ఇక్కడ నుంచి స్టాప్లు అయితే కొంచెం అర్థం కాలేదు నాకు. ఆ తర్వాత గౌహతి, ఆ తర్వాత జాగిరేడు, హోజై, లండింగ్ జంక్షన్, అండ్ ఆ తర్వాత సింహగూరి జంక్షన్. ఆ తర్వాత మనం గౌహతి నుంచి బయలుదేరినది జంక్షన్ చాలా ఎక్కువ అయితే వస్తుంది. ఆ తర్వాత న్యూ టిన్సుకియా దిబ్రూగఢ్కి అయితే రీచ్ అవుతుంది. శనివారం నైట్ 9 గంటలకు అయితే వెళ్తుంది దిబ్రూగఢ్కి. మొత్తం 4153 కిలోమీటర్లు అయితే ఉంది. నేను ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2011లో అయితే స్టార్ట్ చేశారు, నవంబర్ 9 అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ ఒక ఓల్డ్ కనుసుకుంటే దాదాపు 14 సంవత్సరాల ఓల్డ్ అయితే నడుస్తుంది. మన ట్రైన్ కన్యాకుమారి నుంచి అయితే బయలుదేరిపోయింది, ఆన్ టైం అయితే తీయేశారు. సో మన జర్నీ కూడా స్టార్ట్ అయింది. జై శ్రీరామ్. ముందర కోసమే బ్రేక్ టెస్ట్ కూడా అయితే అయిపోయింది. కన్యాకుమారి రోడ్ స్టేషన్ నుంచి కొద్దిగా ఫ్రంట్ వెళ్తానే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి 2 నెమళ్ళు అయితే కనిపించింది మనకు. ట్రైన్ యొక్క ఫుల్ వ్యూ అయితే చూడండి. బ్యాక్ సైడ్ అంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ మనకు ఇంకా 4 రోజుల జర్నీ ఉంది కదా. విశాఖపట్నంలో కొరవసలు ఏంటంటే మనకు ఈ పక్క ఫ్రంట్ వచ్చి వస్తుంది, అప్పుడు కూడా చాలా బాగుంటుంది వ్యూ. మనమైతే నాగర్కోయిల్ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ స్టాప్ అవడం అయితే 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. జనరల్ కోసం క్రౌడ్ అయితే మొత్తం ఫ్రంట్లో అయితే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఇక్కడ కూడా ఎక్కుతారు ఫుల్గా. నాగర్కోయిల్లో క్రూ చేంజింగ్ అయితే ఉంది. ఇక్కడ ముందరైతే 2 క్రూలు అయితే ఉన్నారు, ఇక్కడైతే చేంజ్ అవుతారు. సో వీళ్ళంతా జనరల్ కోసం క్రౌడ్. సీటు కూడా అంటున్నాడు వాడు. జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 9 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 5 నిమిషాల దాకా అయితే స్టాప్ అయితే ఉంటుంది. కోయిల్ నుంచి మదురై, అలాగే తిరుచిరాంపల్లి, అలాగే చెన్నైగూరు వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకో నాగర్కోయిల్ నుంచి ట్రివేండ్రం వెళ్ళడానికి సింగిల్ లైన్ అయితే ఉంటుంది. నాగర్కోయిల్ కానీ చూసుకుంటే ఎస్ఆర్ఆర్ జోను. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది తిరువనంతపురం సెంట్రల్. ఒక్కసారి ఈ పక్క కొండల లొకేషన్ చూడండి, మొత్తం అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వ్యూ అయితే మొత్తం చాలా బాగుంది. మ్యాక్సిమం రేణిగుంట వెళ్ళిన తర్వాత ఆ లోపలే జనరల్ మొత్తం అయితే ఫుల్ ప్యాక్ అయిపోతుంది. సో ముందర 3 జనరల్ ఉంది కదా, మొత్తం అయితే ఫుల్ అయిపోతుంది. వెనకాల స్లీపర్లో కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కేస్తారు. సో వీళ్ళంతా చూసుకుంటే ఈ పక్క 4 అయితే ఉన్నారు. సో వీళ్ళంతా చూసుకుంటే కొల్లంలో అయితే ఎక్కాలి. అక్కడికి వెళ్తే ప్లేస్ దొరకదనేసి అక్కడ నుంచి కన్యాకుమారికి అయితే వచ్చినారు. ఇక్కడైతే ప్లేస్ దొరికింది వీళ్ళకి.
కన్యాకుమారికి అయితే వచ్చినాము. సో ఇక్కడ నుంచి అయితే మాకైతే ప్లేస్ అయితే దొరుకుతుంది. నేనైతే రోజే దాకా అయితే వెళ్ళాలి. సో వీళ్ళు కూడా దాదాపు 3733 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయాలి. రోజే కానీ చూసుకుంటే 11 గంటలకు అయితే వస్తుంది. అలాగే దిబ్రుగఢ్ చూసుకుంటే నైట్ 9 గంటలకు అయితే వస్తుంది. మన జర్నీలో ఫస్ట్ టర్న్లో అయితే మనమైతే ఎంటర్ అయినాము. మన కోచ్ చూడండి చాలా నీట్గా అయితే క్లీన్ చేసి అయితే పెట్టినారు. చూడాలి దిబ్రుగఢ్ వెళ్ళిన తర్వాత ఎంత బాగుంటుందో ఈ కోచ్. ఇప్పుడు అయితే కేరళకి అయితే ఎంటర్ అయినాము. ట్రివేండ్రం రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. తిరువనంతపురం సెంటర్ అయితే తిరువనంతపురం సెంట్రల్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. వెల్కమ్ టు తిరువనంతపురం సెంట్రల్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TVC. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఎక్కుతారు. వీళ్ళంతా జనరల్ కోసమే. తిరువనంతపురం సెంటర్లో కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. బ్యాక్ సైడ్ అయితే వస్తాను చూడండి. సో ఇక్కడైతే క్రౌడ్ అయితే కొద్దిగా ఫుల్గా ఎక్కుతాం. మనం అయితే బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాము. తిరువనంతపురం సెంటర్కి దాదాపు 3 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. నాగర్కోయిల్ నుంచి తిరువనంతపురం సెంటర్ వరకు చూసుకుంటే కొద్దిగా స్లాక్ టైం అయితే ఉంది. సో అక్కడక్కడ మన ట్రైన్ కూడా కొద్దిగా అయితే స్లో అయింది. సో దానివల్ల మనం అయితే తిరువనంతపురం సెంటర్కి 3 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఎక్కినారు. అప్పటికి కూడా జనరల్ అయితే మాత్రం కొద్దిగా ఖాళీగానే ఉంది. సో మ్యాక్సిమం ఇక్కడే ఫుల్ అయిపోవాలి. ఈరోజు చూసుకుంటే కొద్దిగా ఖాళీగా అయితే ఉంది. ఇంకా పోన్ అయితే ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మనమైతే తిరువనంతపురం సెంటర్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కొల్లం. మనమైతే తిరువనంతపురం సెంటర్లో డబుల్ ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నాము. సో దీని కాస్ట్ 80 రూపాయలు అయితే పడింది. మనమైతే తిరువనంతపురం నార్త్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ అయితే కొడుతున్నాము. ఇంతకుముందు ఈ రైల్వే స్టేషన్ నేమ్గా చూసుకుంటే కొచ్చివెల్లి ఉండేది. మనమైతే ఎగ్ బిర్యానీ అయితే తీసుకున్నాము. సో దీని కాస్ట్ 80 రూపాయలు అయితే పడింది. సో డబుల్ ఎగ్ అయితే ఇచ్చినాడు. రైస్ కాన్ చూసుకుంటే ఇది ఎలా ఉందో చెప్తాను. పర్లేదు బాగానే ఉంది. ఇప్పుడే టీసీ కూడా అయితే వచ్చినాడు. సో టికెట్ లేకుండా ఒకటైతే దొరికిపోతున్నాడు. మన ట్రైన్ కొల్లం జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడైతే జనరల్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. బ్యాక్ సైడ్ నుంచి కూడా వస్తున్నారు. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తున్నారు జనరల్ కోసం. ఫ్రంట్ సైడ్ అయితే ఖాళీగా ఉంది కదా. బ్యాక్ సైడ్ కనుకుంటే జనరల్ కనుకుంటే ఎక్కువ ఒకటి అయితే ఉంది. ఇక్కడ కోచ్ పొజిషన్ ఇచ్చేది కూడా లేదు. కొల్లం స్టేషన్కి దాదాపు 11 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండబోయేది 3 నిమిషాలు అయితే ఉంటుంది. కొల్లం నుంచి అయితే బయలుదేరిపోయినాం కదా. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది చెంగనూరు. మనమైతే కొల్లం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది చెంగనూరు. మనమైతే చెంగనూరుకి అయితే రీచ్ అయినాము. చెంగనూరు నుంచి పంబా వెళ్ళడానికి చాలా దగ్గర అయితే ఉంటుంది. సో ముందర క్రౌడ్గా చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఇక్కడ మనమైతే చెంగనూరు నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది కొట్టాయం. అది కూడా వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 5 గంటలు లేటు. అయితే ఎర్నాకుళం టౌన్కి దాదాపు 13 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండబోయేది 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరిగింది. మనం వచ్చింది ఎర్నాకుళం టౌన్ నార్త్కి అయితే వచ్చాము. ఎర్నాకుళం వచ్చిన తర్వాత మా బండి పరిస్థితి కానీ చూసుకుంటే ఎంఆర్ అయితే ఉంది. కొంచెం ఫుల్ అయింది ఇక్కడ. అయితే ఎర్నాకుళం టౌన్ నార్త్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ENR. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది అలువా. ఎర్నాకుళం టౌన్ నార్త్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో ఏమన్నా రేపు మార్నింగ్ అయితే చూసుకున్నాం. వెళ్ళే కొద్దిగా అయితే స్లీప్ వేద్దాం. అలువా వచ్చిన తర్వాత క్రౌడ్ ఇంకా ఫుల్గా ఎక్కుతారంట. ఆ క్రౌడ్ ఎక్కే ముందు మనమైతే వెళ్ళి స్లీప్ వేద్దాం. ఇప్పుడే కొంచెం లైట్గా అయితే ఫుల్ అయింది అది. సో మనమైతే ఇప్పుడు కోయంబత్తూర్ జంక్షన్కి అయితే వచ్చాము. అసలు క్రౌడ్ చూడండి ఏమన్నా ఫుల్ అయిపోతున్నారు. ఫుల్గా అయితే ఎక్కేసారు. పాలకల్లోనే చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. అలువా పాలకల్లోనే చాలా ఫుల్గా అయితే బోర్డ్ అయినారు. సో మన ట్రైన్ ఎర్నాకుళం టౌన్ నార్త్ నుంచి అయితే బయలుదేరింది కదా. ఆ తర్వాత అలువా అయితే వచ్చింది. అలువాలో అయితే చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. అలాగే పాలక్కాడ్ జంక్షన్ కూడా చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. సో ఒక్కసారి డోర్ దగ్గర చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఈ పక్క కూడా మొత్తం అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఫుల్ ప్యాక్ అయిపోయింది జనరల్లో.
ఇక్కడ వీళ్ళంతా వెయిట్ చేస్తారు. ఇక్కడ సీట్లు అయితే ఖాళీ అవుతుంది సేలం జంక్షన్లో. బ్యాచ్ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది. ఆ పక్క డోర్ దగ్గర కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇంకా చూసుకుంటే సేలం జంక్షన్ అయితే ఉంది, అలాగే కాట్పాడ జంక్షన్ అయితే ఉంది. సో అక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఎక్కుతారు. సో చూద్దాం అంత ఫుల్గా ఎక్కుతారు. అలా అయితే సేలం జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ కూడా ఎక్కే వాళ్ళు అయితే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు, అలాగే దిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏమో అనుకున్నాం కానీ నైట్ ఖాళీగా ఉంటుంది అనుకున్నాం కానీ క్రౌడ్ అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఎక్కినారు బేవచ్చంగా. అసలు డోర్ దగ్గర పోయేదాన్ని కూడా లేదు, అంత ఫుల్గా ఉన్నారు. అసలు బయటికి అయితే పోలేను. లోపల సేలం జంక్షన్కి దాదాపు 1 అవర్ లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ పోయేది 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. మనమైతే సేలం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SCA. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ పోయేది కట్పాడి జంక్షన్. లోపల క్రౌడ్ అయితే మనతో ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో చూద్దాం కాట్పాడి జంక్షన్ కూడా మనకి దిగేదానికి ఛాన్స్ ఉంటే దిగుతాం, లేదంటే లేదు. సో రేణిగుంట విజయవాడ వచ్చిన తర్వాత మనైతే దిగెత్తి దిద్దాం. మన ఎదురుగా చూసుకుంటే వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది, దిబ్రుగఢ్ నుంచి కన్యాకుమారి. ఇది రేక్ నెంబర్ 2. నేను నైట్ అయితే ఒకటైతే కనపడింది, మార్నింగ్ ఇంకొకటి. ఇది 2.5 గంటల లేట్లో అయితే నడుస్తుంది. మనమైతే జోలార్పేట రోడ్ స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే ఈ ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వచ్చింది. ఇదంతా మెయిన్ లైన్లే. అయితే జోలార్పేట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది కదా. సో ఇక్కడ నుంచి ట్రాక్ స్పీడ్ కూడా 130 అయితే ఉంటుంది. కన్యాకుమారి నుంచి జోలార్పేట చూసుకుంటే ఆ మొత్తం వచ్చేసి 110 స్పీడే. మనకు కోయంబత్తూరు దాటినా కూడా 130 అయితే ఇంతకుముందు టెస్టింగ్ అయితే జరిగింది, కానీ 130 అయితే పోలేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఇంక నుంచి ఏమైనా పోతుంది చూద్దాం. ఈ ట్రైన్లో మన తెలుగు కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇక్కడైతే ఉన్నారు, అలాగే ఇప్పుడు కూడా అయితే ఉన్నారు, అలాగే నా సీట్ దగ్గర 2 అయితే ఉన్నారు. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KPD. కాట్పాడి జంక్షన్లో క్రౌడ్గా చూసుకుంటే ఫ్రంట్లో అయితే ఉన్నారు, చూడాలి ఎంతమంది ఎక్కుతారో. కాట్పాడి జంక్షన్కి దాదాపు 32 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 5 నిమిషాల దాకా అయితే ఉంటుంది. కాట్పాడి జంక్షన్లో క్రౌడ్గా చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఎక్కుతున్నారు. ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ జనరల్ కోసం మ్యాక్సిమం అయితే ఒక 30 మంది అలా ఎక్కుతున్నారు అంతే. అలాగే దిగినలో కూడా కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు. బ్యాక్ సైడ్ 3వ జనరల్ కోచ్ ఉంది కదా, అదైతే కొంచెం ఖాళీగా ఉందని చెప్తున్నారు, చూద్దాం. అది అయితే నైట్ కానీ చూసుకుంటే కేరళ నుంచి తమిళనాడుకి అయితే ఎంటర్. ఇప్పుడు కూడా మనం అయితే తమిళనాడులో అయితే ఉన్నాము. కాట్పాడి కానీ చూసుకుంటే తమిళనాడుకి లాస్ట్ స్టాప్. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది రేణిగుంట జంక్షన్. అది కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటుంది. అయితే కాట్పాడి జంక్షన్ నుంచి కూడా సిగ్నల్ అయితే వచ్చేసింది. మనమైతే లోపలికి అయితే ఎక్కేద్దాం. రన్నింగ్లో ఏమొద్దు, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మనం అయితే లోపలికి అయితే ఎక్కేద్దాం. మనమైతే కాట్పాడి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో నెక్స్ట్ స్టాప్ ఉన్నది రేణిగుంట జంక్షన్. ఇప్పుడు వీళ్ళు అయితే పెట్టుకోమన్నాడు, ఈ నవ్వులు కొనుక్కోమన్నాడు. అప్పుడు అయితే మన సీట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అదే మన సీటు. సో ట్రైన్లో అంతా కుక్కలంతా ఇది మామూలే. వీళ్ళైతే చూడండి ఏకంగా ప్లగ్ పాయింట్ పెట్టుకునేసారు. 5-6 మొబైల్ దాకా ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు అక్కడ పెట్టుకొని. సో ఇక్కడ నుంచి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అయితే స్టార్ట్ అవుతుంది, గుంతకల్ డివిజన్. SR రైల్వే జోన్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ కానీ చూసుకుంటే తిరుపతి వెళ్ళే లైను. మనమైతే రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడ ఫుడ్ అమ్మే వాళ్ళు చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. రేణిగుంట జంక్షన్లో కూడా బ్యాక్ సైడ్ చూడండి కొద్దిగా ఫుల్గానే ఉన్నారు జనరల్ కోసం. రేణిగుంట జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 5 అయితే వచ్చింది. రేణిగుంటలో వివేక్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్లాట్ఫామ్ 4 అని ఇచ్చినాడు. ప్లాట్ఫామ్ 4 కానీ చూసుకుంటే కొంచెం చిన్నది. అసలు ప్లాట్ఫామ్ 5లో కానీ చూస్తుంటే కోచ్ పొజిషన్ కూడా అసలు ఇవ్వలేదు చూడండి. అనౌన్స్మెంట్ కూడా ప్లాట్ఫామ్ 4 అని ఇచ్చినాడంట. రేణిగుంట జంక్షన్లో కూడా క్రౌడ్ అయితే మొత్తం ఉండరు ఇక్కడ కూడా. అయితే దాదాపు 1000 కిలోమీటర్లు కంప్లీట్ అయితే చేసుకున్నాము. సో మనమైతే రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో నా హోమ్ టౌన్కి అయితే నేనైతే రీచ్ అయ్యాను. సో యాక్చువల్గా చూసుకుంటే ఇక్కడితో అయితే నేను దిగిపోవాలి, కాకపోతే మనమైతే ఎండ్ టు ఎండ్ బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి
సో రేణిగుంట నుంచి వ్లాగ్ కూడా నేనైతే ఎక్కడితో అయితే ఎంజాయ్ చేయలేదు, నేనైతే విజయవాడలో అయితే ఎండ్ చేస్తాను పార్ట్ 1. జంక్షన్లో చూసుకుంటే ఇక్కడ క్రూ చార్జింగ్ అయితే ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు జోన్ కూడా అయితే ఉన్నాము. ఇంత ముందుగా చూసుకుంటే మనం ఎస్ఆర్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. ఇప్పుడు కానీ చూసుకుంటే ఎస్ఆర్ రైల్వే జోన్ గుంతకల్ డివిజన్కి అయితే ఎంటర్ అయినాము. ఈ గుంతకల్ డివిజన్ కానీ చూసుకుంటే గూడూరు రౌటర్ దాకా అయితే ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ డివిజన్ అయితే స్టార్ట్ అవుతుంది. రేణిగుంట జంక్షన్కి దాదాపు 19 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉన్న పోయి దాదాపు 10 నిమిషాల దాకా అయితే ఉంటుంది. రేణిగుంట జంక్షన్ కానీ చూసుకుంటే క్రూ చార్జింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ లోకల్ డ్రైవర్స్ అలాగే గార్డెన్లు మొత్తం వచ్చి చేంజ్ అవుతారు. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా ఎంటర్ అయినాము. ఆంధ్రప్రదేశ్లో మొదటి స్టాప్ కానీ చూసుకుంటే రేణిగుంట. సో రేణిగుంట తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు నెల్లూరు అయితే ఉంటుంది. అలాగే రేణిగుంట జంక్షన్ నుంచి తిరుపతి కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. ఇక్కడ మెయిన్ లైన్ కానీ చూసుకుంటే చెన్నై ముంబై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. యాక్చువల్గా అయితే నేనైతే ఫస్ట్ అయితే ప్లాన్ అయ్యాను, కన్యాకుమారి నుంచి ఫస్ట్ రేణిగుంట వరకు ఒక పార్ట్ పెడదాము, ఆ తర్వాత రేణిగుంట జంక్షన్ నుంచి విశాఖపట్నం వరకు ఇంకో పార్ట్ పెడతామని చాలా ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎందుకు ప్లాన్ కొద్దిగా మారింది. మనమైతే విజయవాడలో అయితే పార్ట్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో బాయ్ రేణిగుంట జంక్షన్. సో రేణిగుంట జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది మనకు నెల్లూరు. ఈ ట్రైన్కి గూడూరులో కూడా స్టాప్ లేదు. మనమైతే మార్నింగ్ నుంచి ఏమైతే తినలేదు. సో ఇప్పుడే రేణిగుంటలో అయితే ఫుడ్ అయితే తెప్పించుకున్నాను. సో తినేసి మళ్ళీ అయితే మన నెల్లూరులో అయితే కలుసుకున్నాం. మన ట్రైన్కి అయితే గూడూరు జంక్షన్ అయితే స్టాప్ అయితే లేదు, అయినా కానీ 1 మినిట్ అయితే ఉండింది, బయలుదేరిపోయింది. మనమైతే నెల్లూరుకి అయితే చేరుకున్నాము. నెల్లూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLR. నెల్లూరులో కూడా చూడండి జనరల్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. ఇక్కడ నెల్లూరులో కానీ చూసుకుంటే దిగే వాళ్ళు కూడా కొద్దిగా ఫుల్గా ఉన్నారు, అలాగే ఎక్కే వాళ్ళు కూడా కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. ఇక్కడ అంత జనరల్ కోసం ఎక్కుతున్నారు. ఇక్కడ అయితే నెల్లూరుకి దాదాపు 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. సో ఇక్కడ స్టాప్ ఉండేది 1 మినిట్ అయితే ఉంటుంది. నెల్లూరులో కానీ చూసుకుంటే డీబోర్డింగ్ అయితే చాలా ఫుల్గా జరిగింది, అలాగే ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఎక్కడ కూడా ఎక్కలేదు, ఫుల్గా ఉన్నది ఆడ నిలిచి కూర్చున్నారు. మనమైతే నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయినాం కదా. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది ఒంగోలు. ఇదంతా కానీ చూసుకుంటే పెన్నా రివరు. నెల్లూరులో కూడా కొద్దిగా ఫుల్గానే ఎక్కినారు క్రౌడ్. ఎక్కిన క్రౌడ్ అంతా ఇక్కడే కూర్చునేస్తున్నారు. బై సైడ్ అదంతా కానీ చూసుకుంటే నెల్లూరు బ్యారేజ్. అసలు చూడండి బ్యాగ్లంతా దాని పైన పెట్టేసి కింద పై వండుకుంటున్నాడు ఈయన. మనమైతే తిరుపతి నుంచి బిలాస్పూర్ వెళ్ళి ఎక్స్ప్రెషన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. మనమైతే ఒంగోలుకి అయితే చేరుకున్నాము. ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. ఒంగోలులో ఫ్రంట్లో అయితే చూడండి కొద్దిగా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఒంగోలు తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది విజయవాడ కదా. సో కొంచెం ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. దాదాపు 1238 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత మనమైతే ఒంగోలుకి అయితే చేరుకున్నాము. సో మన ట్రైన్ దాదాపు 55 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ స్టాప్ ఉండేది 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. మనమైతే ఒంగోలు నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది విజయవాడ జంక్షన్. వెల్కమ్ టు కృష్ణా రివర్. అదంతాగా చూసుకుంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్. అక్కడ మనకు దుర్గమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇంకా ముందరికి వెళ్ళాలి ప్లాట్ఫామ్ రావాలంటే. విజయవాడ జంక్షన్లో చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZDA. అబ్బా ఎంత ఫుల్గా ఉన్నారు చూడండి క్రౌడ్.
విజయవాడ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. అసలు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒకే జనరల్ అయితే ఉంటుంది. క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు విజయవాడ జంక్షన్లో. రన్నింగ్లో చూడండి ఏమని ఎక్కుతున్నారు వీళ్ళు. వాడు చూడండి ఎలా ఎలాడుతూ వెళ్తున్నాడు. ముందర కూడా జనరల్ కోసం అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. దిగేవాళ్ళు ఎవరు లేదు, దిగేవాళ్ళు తక్కువ, ఎక్కేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అబ్బా విజయవాడ జంక్షన్లో చూడండి క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. మ్యాక్సిమం ఇదంతా లోకల్ క్రౌడే. ఇటువంటి చూసుకుంటే మనైతే దాదాపు 1376 కిలోమీటర్ ట్రావెల్ చేసుకుంటూ అయితే వచ్చినాము. సో 25 గంటల సమయం అయితే పడింది మనకు కన్యాకుమారి నుంచి విజయవాడ దాకా చూసుకుంటే. ఇంకా మనకైతే చూసుకుంటే దాదాపు ఒక 50 గంటల జర్నీ అయితే ఉంది. ట్రైన్ నుంచి 1 అవర్ లేట్లో అయితే ఉంది. అయితే విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయినాము కదా. సో కన్యాకుమారి నుంచి విజయవాడ జంక్షన్ వరకు అయితే మనైతే రీచ్ అయినాము. సో ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో అయితే వస్తుంది. సో పార్ట్ 2 కానీ చూసుకుంటే విజయవాడ జంక్షన్ నుంచి గనుగు దాకా అయితే పడతాం అనుకుంటాను.